అనగనగా ఒక చిన్న గ్రామంలో రాము అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతనికి చదువు అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆసక్తిగా ఉండేవాడు. కాని ఆ గ్రామంలో పాఠశాల లేదు, ఆసుపత్రి లేదు. అభివృద్ధి అనే మాటకు కూడా అక్కడ స్థానం లేదు. రాము తండ్రి ఒక వ్యవసాయ కూలి. రోజంతా కష్టపడి పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. తన కొడుకు బాగా చదివి గొప్పవాడవ్వాలని, అలాగే ఒకరోజు తమ గ్రామాన్ని కూడా మార్చాలని అతనికి పెద్ద కల. తండ్రి కష్టం చూసిన రాము ఇంకా ఎక్కువగా చదవడం ప్రారంభించాడు. ఎంత కష్టమొచ్చినా వెనక్కి తగ్గకుండా 10వ తరగతిలో మంచి మార్కులు సాధించాడు. తరువాత ఇంటర్మీడియట్ చదవాలంటే పక్క ఊరికి వెళ్ళాలి. కాని వారి దగ్గర డబ్బుల్లేవు. అయినా రాము తండ్రి ఎంతో కష్టపడి కొంత డబ్బు సర్దిచేసి అతన్ని పట్టణానికి పంపించాడు. రాము అక్కడ చదువుతో పాటు రాత్రిళ్ళు చిన్నపిల్లలకు ట్యూషన్ చెప్పేవాడు. కొన్నిసార్లు చిన్నపాటి పనులు కూడా చేస్తూ తన ఖర్చులు తానే చూసుకునేవాడు. నిద్ర తగ్గినా పర్వాలేదని అనుకుని తన లక్ష్యం కోసం కష్టపడుతూనే ఉండేవాడు. అలా కష్టపడి చదివి ఇంటర్మీడియట్లో రాష్ట్రంలో మొదటి ర్యాంక్ సాధించాడు. అది చూసి అతని తండ్రి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. తర్వాత రాము ఎంట్రన్స్ పరీక్ష రాసి ఉచిత ఇంజనీరింగ్ సీటు సంపాదించాడు. 4 సంవత్సరాలు కష్టపడి చదివి చివరకు మంచి ఉద్యోగం పొందాడు. కొన్ని రోజుల తర్వాత రాము తన గ్రామానికి తిరిగి వచ్చాడు. కాని గ్రామం మాత్రం అలాగే ఉంది. ఇంకా పాఠశాల లేదు, ఆసుపత్రి లేదు, రోడ్లు కూడా సరిగ్గా లేవు. అప్పుడు రాము ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. నా గ్రామాన్ని నేనే మార్చాలి అని. తన సంపాదనతో, తన కష్టంతో 2 సంవత్సరాల్లో గ్రామంలో పాఠశాల నిర్మించాడు. ఆసుపత్రి ఏర్పాటు చేశాడు. మంచి రోడ్లు వేయించాడు. కొద్ది కాలంలో ఆ గ్రామం పూర్తిగా మారిపోయింది. పిల్లలు చదవడం ప్రారంభించారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండటం మొదలుపెట్టారు. అందరూ రామును గర్వంగా చూశారు. నీతి: డబ్బులు లేకపోయినా పర్వాలేదు, కాని సాధించాలనే పట్టుదల ఉంటే చాలు. దానికి ఒకటే మార్గం: చదువు. చదువు ఉన్నవాడు ఎప్పుడూ ఓడిపోడు.